హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక్క కూతురు. ఈరోజు అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్ళి ఆ గుడిని చూస్తూ ఆలయం యొక్క చరిత్ర, ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుందామా అండి. ఈ అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలో ఉంది. ఇది బంగాళాఖాతం, గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ఠ గోదావరి కలిసే సంగమ ప్రదేశంలో ఉంటుందన్నమాట. ఈ ఆలయం 15-16 శతాబ్దాల మధ్యలో నిర్మించబడింది. మనం ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. వెళ్ళే ముందు ఇలా బోర్డులు కనిపిస్తాయన్నమాట. అసలు దీనికి అంతర్వేది అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని కోరుకున్నాడు. ఆ కారణంగా అతడు రుద్రయాగం నిర్వహించడానికి స్థలాన్ని వేదికలాగా సిద్ధం చేశాడనమాట. అందుకే దీనికి అంతర్వేది అని పేరు వచ్చింది. ఇప్పుడు మనం స్థల పురాణం గురించి కూడా బోర్డులో ఉంటుందండి. అది కూడా వివరంగా చదువుకొని లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఆ లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేస్తారండి. అది పంచామృతాలతో చేస్తారు. ఆ సమయంలోనే స్వామివారి నిజరూప దర్శనం ఉంటుందన్నమాట. తర్వాత మనం దర్శనానికి వెళ్తే అలంకరణలో మనం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి సుదర్శన హోమం జరుగుతుందండి. అంతేకాకుండా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు నిత్య అన్నదానం అన్నమాట. ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని అన్నప్రసాద రూపంలో మనకు అందజేస్తారు. ఎంతమంది భక్తులు వెళ్ళినా అక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చండి. ఇప్పుడు మనం ఈ గుడి యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందామా అండి. వశిష్ఠ మహర్షి ఇక్కడ ఆశ్రమం నెలకొల్పుకొని ఇక్కడ ఉండేవాళ్ళండి. అలా కొంతకాలం తర్వాత హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు శివుని ప్రసన్నం చేసుకోవడానికే 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడండి. శివుడు అతని తపస్సుకు మెచ్చుకొని నీకేం కోరిక కావాలో కోరుకోమని చెప్తే అతను ఇలా కోరుకున్నాడంట. ఏమనంటే యుద్ధంలో అతని శరీరం నుండి నేలపై పడిన రక్తపు బిందువుల వల్ల తడిసిన ఇసుక రేణువుల సంఖ్యతో సమానమైన సంఖ్యతో రాక్షసులు ఉత్పత్తి అవ్వాలని కోరుకున్నాడంట. అలాగా వరం ఇమ్మని అడిగితే శివుడు సరే అని వరం ఇచ్చాడండి. దానివల్ల అతనికి బాగా గర్వం పెరిగిందనమాట. గర్వం పెరిగి అక్కడున్న వాళ్ళందరినీ హింసించసాగారు. మనం ఇప్పుడు లోపల ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాం కదండి. అక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని లోపల గుళ్ళోకి ఎంటర్ అవుతాం అనమాట. ఇలా ఎంటర్ అవ్వంగానే లోపల మనం ప్రదక్షిణ చేసేలాగా కూడా ఇలాగా ఉంటుందన్నమాట. గుడి పక్క నుండి ఇలాగా వరండాలా ఉంటుంది. ఇక్కడే ఉప ఆలయాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామిది. అలాగా వెంకటేశ్వర స్వామి, రాజ్యలక్ష్మీదేవి, సంతాన వేణుగోపాల స్వామి, అలాగే ఆంజనేయ స్వామి అలాగా ఉంటాయన్నమాట ఇక్కడ. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి, అర్థమై ఉంటుంది. మెయిన్ గుడి అది. దాని చుట్టూ ప్రదక్షిణ చేసేలాగా ఇలా వరండాలా ఉంటుంది. ఆ వరండాలో ఇలాగ చిన్న చిన్న ఆలయాలు ఉంటాయన్నమాట. వేణుగోపాల స్వామికి ఒకటి ఒక చోట, అలా మొత్తం ఆ నడక మార్గంలో వరండాలో ఉంటాయన్నమాట. మనం అవన్నీ చూసుకుంటా వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసినట్టు వెళ్ళి అప్పుడు మెయిన్ మనం లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ముందే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఇదంతా కూడా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం లోపలికి వెళ్ళి ఈ వరండా అంతా చుట్టుకుంటే మనం ఒక ప్రదక్షిణ చేసినంత అవుతుందన్నమాట. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉందండి. ఈ ఆలయంలో విగ్రహం పశ్చిమ వైపుగా తిరిగి ఉంటుందన్నమాట. మిగిలిన ఆలయాల్లాగా తూర్పు వైపుకు తిరిగి ఉండకుండా. అదొక విశేషం అండి. ఇక్కడ మనం స్థల పురాణం సగం చెప్పుకొని వదిలేసాం కదండి. అది చెప్పుకుందామా? మీరు గుడిని చూస్తూ స్థల పురాణం వినేయండి. విశ్వామిత్రుని ఆజ్ఞపై రక్తావలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి వశిష్ఠుని కుమారుల్ని సంహరించి వేశాడనమాట. తన కుమారులందరూ హత్యకు గురైనని తెలిసిన వెంటనే బ్రహ్మలోకంలో ఉన్న వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చి నరసింహస్వామిని అనుగ్రహించమని ప్రార్థించాడంట. అప్పుడు మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడ వాహనం మీద నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శనంని ప్రయోగించినప్పుడు శివుడు ఇచ్చిన వరం వల్ల రక్తావలోచని రక్తం ఇసుక రేణువుల మీద పడినప్పుడు
వేలాది మంది రాక్షసులు జన్మిస్తుంటారు. వాళ్ళు ఇంకా బీభత్సం సృష్టిస్తా ఉంటారన్నమాట. నరహరి ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచని శరీరం నుండి వచ్చిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించినట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. అనంతరం వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్యలోనే శ్రీ మహావిష్ణువు రాక్షసులను సంహరించిన చిన్న చక్రాయుధాన్ని శుభ్రపరుచుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ మనము ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సందర్శించుకున్నాక ఆలయం పక్కనే ఉన్న అన్నప్రసాదానికి వెళ్ళి తృప్తిగా భోజనం చేశామండి. ఇక్కడ భోజనము మనము కొంచెం తినేసి వెళ్ళిపోదామని వచ్చినా వాళ్ళు అలా వెళ్ళనివ్వరండి. కడుపు నిండుగా తినే వరకు ఊరుకోరనమాట. ప్రసాదం కూడా చాలా రుచిగా చాలా బాగుందండి. మనకి పూర్ణం, పులిహార, పప్పు, ఆవు పాలతో చేసిన పెరుగు తినాల్సిందే అని మరీ చెప్పి వడ్డించి మరీ మాతో తినిపించారండి. తృప్తిగా భోజనం చేశాం కూడానండి. ఇక్కడ వీళ్ళు దీన్ని ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు మనకి భోజనాలు పెడతారండి. ఇక్కడ దేవాలయంలో అభిషేకం జరుగుతుందని చెప్పాను కదండి, దానికి కూడా ఒక కథ ఉందండి. అదేంటంటేనండి, ఆలయానికి ఉత్తర దిక్కున రక్తకుల్యం ఉంది కదండి, ఒక జాలరి వారు అందులోకి చేపలు పట్టడానికి వెళ్ళారంట. వెళితే ఆయన వలలోకి రాతి తాబేలు వచ్చింది కానీ ఒక్క చేప కూడా పడలేదంట. ఇక ఆయనకి కోపం వచ్చి, ఆ జాలరికి కోపం వచ్చి ఆ రాతి తాబేలుని పగలగొట్టగానే అంటే నేలకేసి కొట్టారంట. కొట్టగానే అందులో నుండి రక్తం వచ్చిందంట. అది చూడగానే జాలరి కళ్ళు తిరిగి పడిపోయారంట. అప్పుడు ఆకాశవాణి ఇలా చెప్పిందంట, దీన్ని తీసుకెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి పాదాల వద్ద ఉంచి రోజు పంచామృతాలతో అభిషేకం చేస్తే అప్పుడు అక్కడికి వచ్చిన భక్తులందరి కోరికలు తీరతాయి అని చెప్పగానే అప్పుడు వెంటనే దాన్ని తీసుకువెళ్ళి స్వామివారి పాదాల దగ్గర ఆ రాతి తాబేల్ని ఉంచారంటండి. అప్పటి నుండి ప్రతిరోజు స్వామివారితో పాటు దానికి కూడా పంచామృతాలతో అభిషేకం చేస్తారంట. ఇదంతా బ్రహ్మ పురాణాల్లో ఉందండి. ఇక్కడ ఉదయం 7 గంటలకి నిజరూప దర్శనం అన్నమాట. అంటే ఆ టైంలోనే పంచామృతాలతో అభిషేకం చేస్తారు. కుజదోషం, శత్రువుల పీడ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే ఆ దోషాలు తొలగిపోతాయని చెప్తారండి. అంతేకాకుండా ఇక్కడ స్వామివారిని దర్శిస్తే ముక్తి వస్తుందని భక్తుల నమ్మకం అండి. అందుకే ఈ క్షేత్రాన్ని ముక్తి క్షేత్రం అని అంటారనమాట. ఇక్కడ నుండి మేము అన్నా చెల్లి గట్టుకు వెళ్ళామండి. అది ఈ ఆలయానికి కొంచెం దూరంలో ఉంటుందన్నమాట. ఇక్కడ గోశాల కూడా ఉందండి. లక్ష్మీ నరసింహస్వామికి జరిగే కళ్యాణోత్సవం ఒక అద్భుతమైన ఘట్టమైతే, కళ్యాణోత్సవం తర్వాత జరిగే రథోత్సవం ఇంకో అద్భుత ఘట్టం అండి. కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించేది క్షత్రియులైతే, ఆ రథాన్ని మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లేది మత్స్యకారులండి. అంతేకాదండి, స్వామివారి కళ్యాణం జరిగే వరకు అక్కడ వారు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోరు. అది కోనసీమ ఆనవాయితీ అండి. తెలుగు రాష్ట్రాల్లో 9 నారసింహ క్షేత్రాల్లో అంతర్వేది ఒకటండి. గోదావరిలో స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. అంతేకాకుండా కాశీకి వెళ్ళలేని వారు దీన్ని దక్షిణ కాశీగా భావించి పుణ్య గోదావరిలో స్నానం చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కాశీకి వెళ్ళినంత పుణ్యఫలం వస్తుందని భావిస్తారండి. వెళ్ళే దారంత బాగుంది కదండి. వచ్చేసామండి. ఇక్కడ నుండి మనము ఈ బోట్లో వెళ్ళి అన్నా చెల్లి గట్టుని చూస్తాం అన్నమాట. అన్నా చెల్లి గట్టు అంటే సముద్రము, గోదావరి ఇసుక మేట వేసి గట్టులా ఉంటుంది. అందుకే దీన్ని అన్నా చెల్లి గట్టు అంటారు. ఇక్కడ అన్నయ్య అంటే బంగాళాఖాత సముద్రం అండి, చెల్లు అంటే మన గోదారమ్మ అనమాట. ఇక్కడ అన్నా చెల్లి గట్టు దగ్గర నీళ్లు కూడా 2 రంగుల్లో మనకు తెలుస్తూ ఉంటాయండి. ఈ బోటు మీద ప్రయాణం కూడా చాలా అద్భుతంగా చాలా బాగుంటుందండి. ఇక్కడ నీరు వేరు రంగుల్లో ఉంటుందని చెప్పాను కదండి. ఒకవైపు నీరేమో స్వచ్ఛంగా ఒక రంగులో ఉంటే మరోవైపు నీరేమో కొంచెం కలర్ మారి వేరే రంగులో ఉంటుందన్నమాట. అంటే సముద్రం నీరు ఒక రంగులో కనిపిస్తూ ఉంటుంది, మనకి గోదావరి నది నీరు ఒక రంగులో కనిపిస్తుంది.
అది కూడా మీకు చూపిస్తాను. ఇక నుండి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం ప్రయాణం చేసేది గోదావరి నీటి మీదేనండి. అంటే మన బోట్ వెళ్ళేది గోదావరి నది మీదే. అయినా ఆ నీళ్లు చాలా ఉప్పగా ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ సముద్రం కలుస్తుంది కదండి, అందుకే ఉప్పగా ఉంటాయి. ఇక్కడ బోటు మీద ప్రయాణం చాలా బాగుంటుందండి. మనం గట్టు దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ మీకు అర్థమవుతుందా అండి? సముద్రపు అలలు, ఇటు నుండి గోదావరి నది, మధ్యలో ఇసుక మేట. చూడండి, నేను రెడ్ కలర్తో మార్క్ కూడా చేశాను. క్లియర్‌గా అర్థమవుతుంది చూడండి. అటువైపు ఉందేమో సముద్రం, అలలతో వస్తుంది. ఇటువైపు ప్రవహించేదేమో గోదావరి నది. మధ్యలో ఉంది కదండీ ఇసుక మేట, అదే అండి అన్నా చెల్లిగట్టు. ఇదే సంగమం ప్రదేశం గూడా. మనల్ని బోట్ అతను తీసుకెళ్ళి మళ్ళీ తిప్పుకొని తీసుకొస్తారనమాట. ఇది చాలా అందంగా, చాలా ప్రశాంతంగా, చాలా బావుందండి. ఒకసారి మీకు కుదిరితే వీలైనప్పుడు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఇక్కడికి కూడా వెళ్ళి ఇది కూడా చూడండి. మేము వెళ్ళిన టైంలో వర్షాలు లేవండి. వర్షాలు పడి గోదావరికి వరద వచ్చినప్పుడు వెళ్తే గోదావరి నీళ్లు రెడ్ కలర్లో, అంటే బురద నీళ్లతో ఒక రంగులోను, సముద్రం నీరు ఒక రంగులోను మంచిగా డిఫరెన్స్ తెలుస్తుందండి. ఇప్పుడు కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది నీటిలో, కానీ వరదొచ్చినప్పుడు వెళ్తే మాత్రం క్లియర్‌గా మనకి గోదావరి నీళ్లు, బురద నీళ్లు కనిపిస్తాయన్నమాట. అప్పుడు ఇంకా అందంగా ఉంటుందండి. సాధ్యమైనంత వరకు వర్షాలు పడి వరద నీరు వచ్చేటప్పుడు వెళ్ళండి ఈ ప్లేస్‌కి. 2 రంగులతోటి చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ సంగమం ప్రదేశం. వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉందండి. మేము వెళ్ళిన టైంలో అది క్లోజ్ చేసి ఉంది. మీరు వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా దానికి పైకెక్కి చూస్తే అంతర్వేది, ఈ అన్నా చెల్లి గట్టు చాలా మంచిగా అందంగా కనిపిస్తాయంటండి. మీరు వెళ్ళినప్పుడు అది మిస్ అవ్వకండి. వెళ్ళి చూసి రండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.